ప్రపంచంలో ఉగ్రవాదులు అంటే ముస్లింలే. మరి ఆ ముస్లింలకు ఉన్నది ఏంటంటే ఆ ఉగ్రవాదం మొత్తం అణిసివేయాలి. बांग्लादेश में जो हो रहा है बहुत गलत हो रहा है. हम लोग की गवर्नमेंट को सोचना चाहिए, योगी को वहाँ भेज देना चाहिए. మనం లిబరేట్ చేసాం వాళ్ళని పాకిస్తాన్ నుంచి, అండ్ దే షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ఇండియా. ఇన్స్టెడ్ దే ఆర్ ఆల్వేస్ థ్రోయింగ్ వెనమ్ ఆన్ us. హసీనా గారు ఆవిడ ఆత్మరక్షణ కోసం ఢిల్లీ వచ్చి ఢిల్లీలో కూర్చున్నారు. ఏం చేస్తే అక్కడ ఆగుతాయి మరణం? అక్కడ వాళ్ళు ఏంటంటే ఆ ప్రధానమంత్రి మన ఇండియా ఢిల్లీ వచ్చేసిన తర్వాత కొత్త ప్రధానమంత్రి వచ్చారు. ఇప్పుడు అక్కడ ఏంటంటే హిందువుల మీద దాడులు ఏంటంటే అమెరికా ప్రభావం ఉందో, ఒక దీవేదో ఐలాండ్ ఏదో ఇవ్వలేదని ట్రంప్ గారికి, దాని మీద ఏంటంటే అక్కడ ప్రభుత్వాన్ని మార్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే బైడెన్ తర్వాత ట్రంప్ వస్తున్నారు. ట్రంప్ వచ్చిన తర్వాత అక్కడ శాంతియుతం ఏమి జరగవచ్చు. మరి అంతవరకు ఓపిక పట్టాలి. ఇండియా గవర్నమెంట్ ఏంటంటే చర్యలు తీసుకుంటారు. ఒకప్పుడు మనం వాళ్ళకి భిక్ష పెట్టాము. పాకిస్తాన్ నుంచి యుద్ధం వచ్చే 71లోనే వాళ్ళకి స్వతంత్రం ఇప్పించింది ఇండియా. మరి ఆ విశ్వాసం అనేది బంగ్లాదేశ్ వాళ్ళకి ఉండాలి. వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు. ఇంకా ఇండియాతో ఇలాగ గొడవలు హిందువుల మీద దాడులు అయితే వాళ్ళే వెనకబడిపోతారు, చాలా వెనకబడిపోతారు. ఎందుకంటే బంగ్లాదేశ్ వాళ్ళకి తెలియదు ఇంకా, అంటే ఇండియా తాలూకు విలువేదో వాళ్ళకి ఇంకా అర్థం అవ్వలేదు. ఇండియా కళ్ళార చేస్తే బంగ్లాదేశ్ నాశ అయిపోతుంది. ఎంతకంటే ఇంకా లేదు. ఇండియా ఏంటంటే శాంతియుతం కాబట్టి మనము చనిపోయారు, మనం చూస్తుంటే అసలు చనిపోయారు. మరి అక్కడ ఏంటంటే ముస్లింలకు అది అక్కడ పోదు. అక్కడ ముస్లింలు నాకు తెలుసు, ప్రపంచంలో ఉగ్రవాదులు అంటే ముస్లింలే. మరి ఆ ముస్లింలకు ఉన్నది ఏంటంటే ఆ ఉగ్రవాదం మొత్తం అణిసివేయాలి. అది ఆ ప్రభావం అంటే పాకిస్తాన్ కూడా కొంత ప్రోత్సాహం చేస్తుంది. పాకిస్తాన్ కూడా మరి వాళ్ళు వెనకబడిపోయారు. మరి మనతో స్వతంత్రం వచ్చిన తర్వాత విడిపోయిన తర్వాత పాకిస్తాన్ ఎంత వెనకబడిపోయింది ఆ ఉగ్రవాదం వల్లే. మరి అటువంటి ఉగ్రవాదం ఏంటంటే అరికట్టినప్పుడు ఆ దేశం కానీ బాగుపడుతుంది. అంతకంటే ఇంకేం లేదు. మోడీ గారు ఏం చేస్తే బెటర్ అంటారు? మోడీ గారు ఏం చేస్తే చూస్తారు. ఈ ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఏదో నిర్ణయం తీసుకుంటారు, దాని మీద సరైన చర్య ఉంటుంది. మోడీ గారు విడిచిపెట్టరు. మరి శాంతియుతం కదా వెంటనే మరి ఏమి లేదు వాళ్ళ మీద హిందువుల మీద ఇలాగంటే మనం యుద్ధం ప్రకటించాలని ప్రపంచ దేశాలు చెడపేరు వస్తుందని మోదీ గారు కొద్దిగా శాంతియుతంగా ఆలోచిస్తున్నారు. తప్పకుండా ట్రంప్ గారు వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళ మీద చర్యలు ఉంటాయని మేము అనుకుంటున్నాం. बांग्लादेश में जो हो रहा है बहुत गलत हो रहा है. हम लोग की गवर्नमेंट को सोचना चाहिए, योगी को वहाँ भेज देना चाहिए. उन लोग, हाँ, योगी को, मोदी को भी भेज देना चाहिए. वहाँ पर एकदम बिल्कुल शांत हो जाएगा. उनको ठंडा करना बहुत ज़रूरी है. वो लोग का ऐसा हो गया ना, तो उन लोग को डाउन करना बहुत मोरल बहुत. एज ए हिंदू आपका कैसा लग रहा है ये दारुणा? वो गलत काम कर रहा है. वो लोग हिंदू को मारना नहीं चाहिए वो लोग को, बल्कि हम लोग से हेल्प मांग रहा है बांग्लादेश. क्या चीज़ का हेल्प देंगे वो लोग को? जो हमारे आदमी को मारे, यदि हम हिंदुस्तान में मियाँ लोग को मारना शुरू करेंगे तो कैसा लगेगा उन लोग को? उन लोग को फीलिंग दूसरा है. वो हिंदू को नहीं चाहते बांग्लादेश में. तो मेरा यही रिक्वेस्ट है, भगवान से प्रार्थना करूँगा कि मियाँ लोग को बुद्धि दे कुछ. बांग्लादेश में सरकार चल रहा है ना? मार्केट चल नहीं रहा है अभी, बंद कहाँ? कौन सा सरकार चल रहा है उधर? सरकार तो यूनिस सरकार है ना. क्या यूनुस क्या है? यूनुस वही है. वो सबसे डेंजर है, बेकार आदमी हो. उसको तो भगवान के क्यों नीचे भेज दिया, ऊपर उठा ले जाना चाहिए. बस दैट्स ऑल. చంపేస్తారు, కళ్ళ ముందు చంపేస్తారు. ఒక భారతీయులుగా హిందువులుగా మనం ఎలా స్పందించాలి? ఇలాంటి పరిస్థితులు మనం జీవించే కాలంలో ఇదే చూస్తున్నాం. మీకు ఏమనిపిస్తుంది అసలు? మన ప్రధాని ఏం చేస్తే మంచిది అనుకుంటున్నారు? ఆ ప్రాణాలను రక్షించాలంటే, మిగిలిన వాళ్ళ ప్రాణాలను రక్షించాలంటే ఏం చేయాలి? ఇండియా ఇస్ ఎ సెక్యులర్ అని పేరు చెప్పి మనం ఓన్లీ హిందూస్ ఆర్ సెక్యులర్, రెస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ కమ్యూనల్. అండ్ ఇండియా was divided on religion basis. Both Pakistan and Bangladesh have become a deeply Islamic countries. There is no freedom for minorities there, Christians, Hindus, anybody else, Buddhists. ఇప్పుడు బంగ్లాదేశ్లో తన సంఖ్యను చూస్తే చాలా ఘోరాతిఘోరంగా ఉంది. ఇది ఫస్ట్ టైము ఇండియాలో అట్లీస్ట్ కొంత అవేర్నెస్ వచ్చింది. హిందూస్ ఆర్ టాకింగ్ బ్యాక్. అండ్ దెన్ ఆల్సో మన మోడీ గారు ఈజ్ ట్రయింగ్ టు టేక్ అప్ proper steps to work out the things. At the same time we should be very very harsh on them. మనం లిబరేట్ చేసాం వాళ్ళని పాకిస్తాన్ నుంచి, and they should be thankful to India. Instead they are always throwing venom on us. We are reached the limit of tolerance. It is time we have to act, teach them lessons what we mean.
our soft thinking is not our weakness. We have to prove very in a stubborn way we can do that. Modi garu, Jaishankar, వీళ్ళందరూ కూడా they are extremely good now with their public relations with the world leaders. They can do wonders. They should be a little bit bold enough to take a lesson or create a separate within Bangladesh, create a Hindu country and give it to the Hindus. Let them go to hell. Thank you. ప్రతి మనిషి కూడా దీని గురించి ఆలోచించి ఇండియన్ గవర్నమెంట్కి సపోర్ట్ చేసి గవర్నమెంట్ అక్కడ ఉన్న పరిస్థితిని ఇమీడియట్గా మార్చాలని ప్రతి సనాతన ధర్మం కోరుకున్న ప్రతి మనిషి కూడా కోరుకుంటున్నారు. అది మీకు ఏమనిపిస్తుంది సార్ అసలు వీడియోస్ చూస్తుంటే అసలు 100% అది రాంగ్ అండి. మన పరిస్థితి ఇండియాలో వస్తే ఎక్కడైనా రావచ్చు, మన అక్కడే కాదు ఎక్కడైనా రావచ్చు. ఎందుకంటే మన మనసులో ఎక్కడున్నా సరే దాన్ని మనం కాపాడుకోవాల్సిన ధర్మం ఉంది కదా. దాని గురించి గవర్నమెంట్ స్పందించాలి, ప్రజలు కూడా ఇమీడియట్గా స్పందించాలి. అందరూ ఒక ఏకతాటికి వచ్చి స్పందించి దాని గురించి 100% పాటుపడాలి. సెక్యులరిజం అనేది అంటున్నారు, అది హిందువులకు మాత్రం ఎందుకు వర్తింటుంది? సెక్యులరిజం అనేది సెక్యులరిజంకి దీనికి సంబంధం లేదు. యాక్చువల్గా వాళ్ళకున్న ల్యాండ్ లేటి లేకుండా కంట్రోల్ లేకపోవడం వల్ల జరుగుతుంది తప్ప సనాతన ధర్మంగా ఎక్కడ కూడా సెక్యులరిజం అనే ప్రాబ్లం లేదు అసలు. ఇండియా ప్రపంచంలోనే లేదు. వాళ్ళు సెక్యులరిజం అనే పేరు పెట్టుకుంటున్నారు అంతే, ఇంకేం లేదు ఇక్కడ. సనాతన ధర్మం ప్రతి మనిషి కూడా దీన్ని కాపాడి తీరవలసిందే. ఈ ఎన్ఆర్సీ సిఏఏ అన్నది మనకి చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు అస్సాంలోని మన ఎలక్షన్స్ అయినప్పుడు చాలా కష్టపడ్డారు. ఎందుకంటే అక్కడ చాలామంది ఇండియన్స్ కాని వాళ్ళు వలస వచ్చేసి అక్కడ ఉండిపోవడం వలన చాలా అనర్థాలు జరుగుతున్నాయి. సో ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ని మనం ఫస్ట్ అక్కడ పంపించాలి. కానీ ఇప్పుడు మీరు అడిగిన విషయం ఏంటంటే ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ హిందువులు బంగ్లాదేశ్లోని చాలా దారుణంగా వాళ్ళని ట్రీట్ చేశారు. వీళ్ళందరూ కలిపి ఒక స్క్వేర్ దగ్గరికి వచ్చారన్నమాట, అంటే ఒక సెంటర్ దగ్గరికి వచ్చారు. వచ్చి మాకు రక్షణ ఇవ్వండి అని. హసీనా గారు ఆవిడ ఆత్మరక్షణ కోసం ఢిల్లీలో కూర్చున్నారు. కానీ అక్కడ ఇప్పుడు ఆ నోబెల్ లారెట్ ఎవరైతే ఆయన ఇప్పుడు ఆపద్ధర్మగా ఉన్నాడో ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేయాలంటే మీరు ఇక్కడ ఉండండి, మీకు ఎటువంటి కష్టం ఉండదు అని. ఎందుకంటే దగ్గర ఒక 70 to 60 బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసి కూర్చున్నారు మన వాళ్ళు అక్కడ, ఇండియన్స్ అక్కడ. చాలామందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. సో ఉపాధి కల్పిస్తున్న వాళ్ళని చంపుకోవడం అన్నంత దౌర్భాగ్య స్థితి వాళ్ళకు ఉండకూడదు అన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ అయినా ఆయన చెప్పాలి. ఎందుకంటే ఆయన కూడా ఒక జ్ఞాని, ఒక నోబెల్ లారెట్. సో ఆయన చెప్తే వింటారు అని ఏమన్నా కొద్దిగా చూడాలి. ఎందుకంటే షేక్ హసీనా గారు ఏం చేశారన్నది కాదు, కానీ ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఈ అల్లరి మూకలు ఏం చేశాయంటే ముస్లిం అన్న ఒక కొత్త ఒరవడితోని హిందువుల మీద అటాక్ చేయడం అనేది చాలా దారుణం. అదే కానీ ఆలోచించండి, మనం ఎంత సెక్యులర్గా ఉంటున్నాం, ఎంత సామరస్యంగా ఉంటున్నాము, ఎంత ఓపిక్గా ఉంటున్నాము, వాళ్ళందరినీ మనలో కలుపుకుంటున్నాము, వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తున్నాము, వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తున్నాం. ఇది ఎందుకు చేయటం లేదు పక్క రాష్ట్రం అయినా కూడా? ప్రపంచంలో ఉగ్రవాదులు అంటే ముస్లింలే. మరి ఆ ముస్లింలకు ఉన్నది ఏంటంటే ఆ ఉగ్రవాదం మొత్తం అణిసివేయాలి. बांग्लादेश में जो हो रहा है बहुत गलत हो रहा है. हम लोग की गवर्नमेंट को सोचना चाहिए, योगी को वहाँ भेज देना चाहिए. మనం లిబరేట్ చేసాం వాళ్ళని పాకిస్తాన్ నుంచి, అండ్ దే షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ఇండియా. ఇన్స్టెడ్ దే ఆర్ ఆల్వేస్ థ్రోయింగ్ వెనమ్ ఆన్ us. హసీనా గారు ఆవిడ ఆత్మరక్షణ కోసం ఢిల్లీలో కూర్చున్నారు.